పక్షుల పల్లె ఉదయం. చెట్ల మీద పక్షులు కిలకిలారావం చేస్తూ పల్లె మేల్కొన్నది. ఒక పెద్ద గూడులో ఉంది కాకమ్మ అనే కఠినురాలు, పక్షుల పల్లెలో ప్రసిద్ధి చెందిన గడసరి అత్త. ఆమె స్వభావం కఠినం. ఎవరైనా నా మాట వినకపోతే గింజ ఇవ్వను అని గట్టిగా అరచేది. ఆమె కొడుకు కాకిరాజు ఇటీవలే చిలుకమ్మ అనే అందమైన పక్షిని పెళ్లి చేసుకున్నాడు. చిలుకమ్మ అందంగా, మృదువుగా మాట్లాడే సొగసరి కోడలు. కోడలు ఆనందంగా ఇంటిలో అడుగుపెట్టింది. కాకమ్మ ముఖం తన ముక్కు అంత కఠినం. చిలుక వంగి నమస్కరించింది. చిలుక: అత్తయ్య, మీరు చాలా మంచి పేరు గలవారు. మీకు సేవ చేయడం నా అదృష్టం. కాకమ్మ: మాటలు మధురంగా ఉంటే సరిపోదు. పని కూడా చేతిలో ఉండాలి కోడలా. చిలుక: తప్పకుండా అత్తయ్య. నేను పని కూడా చేస్తాను. కాకమ్మ: హం. చూద్దాం. ఉదయం సూర్యుడు లేవకముందే ఇంటి పనులన్నీ అయిపోవాలి. ఈ ఇంట్లో నిద్ర ఎక్కువవ్వకూడదు. చిలుక తన మనస్సులో: ఇంత కఠినమా ఈ అత్తయ్య? ప్రేమతోనే మార్చాలి. ఒకరోజు కాకమ్మ గింజలు జాగ్రత్తగా ఉంచింది. చిలుక గానానికి ఆకర్షితమై పక్క పక్షులు వచ్చి గింజలు తిన్నాయి. కాకమ్మ: ఏమిటి ఇది కోడలా? గింజలన్నీ పోయాయి. పాడుకుంటూ ఉంటే పక్షులే తింటాయి. చిలుక: అత్తయ్య, పక్షులందరికీ ఆకలి వేసింది. నేనేం చేయను, కొంచెం పంచాను. కాకమ్మ: అది దానం కాదు, మూర్ఖత్వం. నీ తండ్రి ఇల్లు అనుకున్నావా? చిలుక: అత్తయ్య, గింజలు పంచితే మన పేరు పెరుగుతుంది కదా. కాకమ్మ: పేరు పెరగాలి అంటే ముందు పొట్ట నిండాలి. బంగారం కాదు ఇవి గింజలు. రెండు పక్షులు తగువులాడుతూ ఉంటే చెట్టు మీద పక్షులంతా నవ్వుకుంటూ చూశాయి. కాకి అత్తకేకలు, చిలుక కోడలు జవాబులు. మరుసటి రోజు చిలుక పూల తేనెలతో కొత్త వంటకం చేసింది. కాకమ్మ వచ్చి వాసన చూసి ముక్కు మూసుకుంది. కాకమ్మ: ఏమిటి ఇది? తేనెల వంటకమా? నీకు పక్షుల వంటల పద్ధతి తెలియదా? చిలుక: అత్తయ్య, కొత్త రుచులు ప్రయత్నించా. అందరికీ నచ్చుతుంది. కాకమ్మ: నా కాలంలో ఇన్ని రకాలు ఉండేవి కాదు. గింజల వంటే వంట. చిలుక: మీ కాలంలో కాకి మాత్రమే ఉండేది ఇక్కడ. ఇప్పుడు కొత్త పక్షుల కాలం అత్తయ్య. కాకమ్మ: అరే కోడలా, నువ్వు కొత్త కాలం అనుకుంటే నేను పాతకాలం కాదు, నేనే మూలం. చిలుక: అయితే నేను పూల సువాసన అత్తయ్య. రెండు పక్షుల గొడవ పల్లె మొత్తం వినిపించింది. పావురం, మైనా, గుడ్లగూబ వచ్చి నవ్వాయి. ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దామనుకున్నాయి. ఒకరోజు వర్షం బాగా కురిసింది. చిలుక గింజలను కాపాడటానికి కొత్త ఆకు పూత కట్టింది. కాకమ్మ వచ్చి చూసి: ఈ పూత ఏంటి? నా స్టైల్ మార్చేస్తున్నావా? చిలుక: అత్తయ్య, కొత్తగా ప్రయత్నించా, వర్షం నుంచి గింజలు రక్షించడం కోసం. కాకమ్మ: నీ కొత్త పద్ధతులు నాశనం చేస్తాయి. నా కాలంలో ఆకు కప్పు అవసరమే లేదు. చిలుక: మీ కాలంలో వర్షం కూడా ఇంతగా ఉండేది కాదు. కాకమ్మ: అరే చిలుక, నువ్వు నన్ను సవాలు చేస్తున్నావా? చిలుక: సవాలు కాదు అత్తయ్య, మార్పు చూపిస్తున్నా. వర్షం గట్టిగా కురుస్తూనే ఉండగా ఇద్దరూ వాదన కొనసాగించారు. చివరికి చెట్టు కొమ్మ విరిగి పడబోతుండగా చిలుక కాకమ్మును పక్కకు తప్పించి కాపాడింది. కాకమ్మ కళ్ళు తడిశాయి. కాకమ్మ: నన్ను కాపాడావు కోడలా. నీ మాటలు తేలికగా ఉన్నా హృదయం మాత్రం బలంగా ఉంది. మరుసటి రోజు ఉదయం కాకమ్మ చిలుకను పిలిచింది. రా కోడలా, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. నువ్వు గడసరి కాలానికి, సొగసరి మనసుకి మధ్య సేతు. చిలుక నవ్వింది. అత్తయ్య, పాతకాలం విలువలే మనకు ఆధారం, కొత్త కాలం ప్రేమ వాటికి రంగులు. ఇద్దరూ నవ్వుకున్నారు. పల్లెలో పక్షులంతా కాకి అత్త, చిలుక కోడలు ఐక్యం అని అనుకున్నారు. కాకమ్మ చివరిగా అన్నది: మనిషి లేదా పక్షి మార్పు అంగీకరించాలి, కాని ప్రేమ మాత్రం ఎప్పుడూ ఉండాలి. గడసరి అంటే కఠినం కాదు, అనుభవం. సొగసరి అంటే దర్పం కాదు, హృదయం. నీతి. పాత విలువలు, కొత్త ఆలోచనలు కలిస్తేనే జీవితం అందంగా ఉంటుంది.